మా చక్కెర పొంగల్ స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేసానమ్మా. ఇదిగో నేను ఇప్పుడు చక్కెర పొంగల్ కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని ఇందులో పెట్టుకున్నాను, కుక్కర్ లో పెట్టుకుంటాను ఇప్పుడు బియ్యాన్ని. ఇదిగో ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేగిన తర్వాత 2 టైమ్స్ కడిగేసుకుంటాను. కడిగేసుకున్న తర్వాత నేను ఇందులో వేసేసుకుంటా, సరేనా? సరే. ఇలా 2 టైమ్స్ కడిగేసుకోవాలి. సరే. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలమ్మా, ఈ బియ్యంతో పాటు. మధు, ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు దీంతో 3 వేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక గ్లాస్ కి 2 గ్లాసులని 4 వేస్తాను కదా రైస్ గానీ అట్లకి గానీ అన్నం వండుకునేటప్పుడు. కానీ ఇప్పుడు ఇది అంత మెత్తగా ఏమి అయిపోకూడదు, మరీ మెత్తగా ఏమి అయిపోకూడదు. కొంచెం మన బిర్యానీ రైస్ ఎలా ఉంటది ఆ టైప్ లో ఉండాలి, సరేనా? అందుకని 3 వేస్తున్నాను. ఓకే. ఓకేనా? ఇప్పుడు 2 విజిల్స్ రప్పిస్తా. సరే. మా అయ్యిందా? అయిపోయిందమ్మా. ఇది మనకి చూడు, ఇప్పుడు చక్కెర పొంగలి ఇగో ఈ రకంగా రావాలి రైస్, సరేనా? పెసరపప్పు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు అందులోకి ఏమేం కావాలంటే నేను ఇదిగో కొబ్బరి, నేను పచ్చి కొబ్బరి ఒక చెక్క తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓకే. అన్నిని అందులోకి కాజు, అదే జీడిపప్పు ఇలా హాఫ్ బద్దలు, కిస్మిస్ కొన్ని, సరేనా? ఎన్ని మేము ఇన్నే వేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇన్నే వేసుకోవచ్చు, అలాగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు. కానీ కొబ్బరి ముక్కలు కంపల్సరీ ఉండాలి. ఓకే, కొబ్బరి ముక్కలు చాలా మంచిది. ఇక్కడ ఇదిగో నేను ఇక్కడ బాణీ పెట్టేసుకున్నాను, అందులో నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి చక్కెర పొంగల్లో ఎంత వేసుకుంటే అంత మంచిది, ఎవరిష్టం వాళ్ళదే, సరేనా? చక్కెర పొంగల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు అది వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్క ఐటమ్ వేపేసుకుందాం. ఓకే. మధు, ఇదిగో ఇక్కడ నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇదిగో ఈ జీడిపప్పుని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఓకే. వేరే వేరే పాత్రలు ఏమో చేసేసుకోకుండా నేను ఫస్ట్ ఇలా చేసుకుంటున్నానే. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇవి ఒక దాంట్లో తీసేసుకుంటున్నాను, కేగిని. మధు, ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి అందులో, సరేనా? ఇవి కూడా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, మంచిగా. మధు, ఇక కొబ్బరి ముక్కలు చూడు, వైట్ కలర్ లో ఉండేవి ఏ కలర్ లోకి వచ్చినాయి. ఇప్పుడు అలా జాయిగా వేపుకోవాలి, టైం పడుతుంది కొబ్బరి ముక్కలు వేగడానికి. నేను కొబ్బరి ముక్కలకి పైన ఉన్న పెచ్చి తీసేస్తాను, అది తీసేసుకుంటేనే బాగుంటది. ఆ పెచ్చుతో తీసుకుంటే నల్లగా ఉంటది. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇదిగో ఇప్పుడు మనం ఈ ఉడికిన పెసరపప్పు అది ఇందులో వేసేసుకోవాలి రైస్, సరేనా? ఓకే. నేను ఎలా చేసుకుంటాను అన్నదే చెప్తున్నాను. నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇప్పుడు కదా. ఇదిగో మాది ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇందులో మనం ఏమేం కావాలి, ఇలాచీ పౌడర్, ఇదిగో ఇలా దంచి పెట్టుకున్నాను, ఒక 4-5 ఇవి వేసేసుకుంటున్నాను. ఓకే. చక్కెర, ఇప్పుడు దీంతో ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, అలాగే 2 గ్లాసులు చక్కెర తీసుకోవాలి. లేదు నాకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకో హాఫ్ తీసుకోవచ్చు, సరేనా? చాలా మంది బెల్లం కూడా వేసుకుంటారు మధు. నేను ఇప్పుడు బెల్లం అయితే వేయను, పరిమాణంలోకి వేస్తాను. అది చక్కెర పొంగల్ ఎక్కడ అవుతుంది అప్పుడు అంటే వేసుకుంటారు, అది సగం ఇది సగం అలా వేసుకుంటారు అనమాట. నేను ఎప్పుడు వేయలేదు అలాగా. ఇదిగో 2 గ్లాస్ కరెక్ట్ గా.
ఇంకా కావాలి తీపి కొంచెం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరుగుతుంది. చక్కగా మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా కరిగాక మళ్ళీ అది దగ్గర పడేదాకా అలా ఎగురించుకోవాలి. మాధు ఇలా ఇప్పుడు చూడు చక్కెర కరిగింది కదా, ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి పడాలి. సరే మధు, ఇదిగో చూడు మనకి దగ్గర పడిపోయింది చక్కెర పొంగలి. ఇది ఇంకానే మనం బంద్ చేసాక కాసేపు ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇంకా పొడిపొడిలాడుతూ మంచిగా వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తాను మళ్ళీని. సరేనా? నెయ్యి ఎక్కువ ఉంటే చక్కెర పొంగలి బాగుంటది. ఇంకా ఇవన్నీ మనం వేపుకున్నాం కదా కాజు కిస్మిస్, అవి కూడా వేసేస్తున్నాను. కొన్ని ఉంచుకుంటానే పైన పెట్టుకుంటా. ఇంకో ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఓకే. ఆహా, చక్కెర పొంగలి రెడీ. సూపర్. మధు, ఇదిగో అమ్మ ఇప్పుడు చక్కెర పొంగలి ఇదిగో ఇలా ఉంటది. చూసావా? 5 మినిట్స్ తర్వాత. 5 మినిట్స్ తర్వాత. సూపర్. ఇప్పుడు పెసరపప్పు అవి క్రీమీగా చాలా చాలా బాగుంటది. సూపర్ గా కొబ్బరి ముక్కలు అవి ఇలా వేసుకోవాలి ఎక్కువగాని, అప్పుడు చాలా బాగుంటది టేస్ట్. చక్కగా కొంచెం ఇలా పెట్టుకొని మనం ఎలా ఉంది? సూపర్ అమ్మా. ఇలాగా కొంచెం సరిపోతుంది చక్కెర పొంగలి. ఇలా పెట్టుకుని ఆ కొబ్బరి ముక్కలు, ఆ కాజు, ఆ కిస్మిస్ నవ్వులుతా అబ్బా అవి తింటుంటే నవ్వులతో సూపర్ టేస్ట్ అదిరిపోతుంది. అబ్బా సూపర్ ఉంది. అందుకే కొబ్బరి ముక్కలు ఎక్కువ వేస్తాను నేను. ఎలా ఉంది? సూపర్ ఉందమ్మా, అదిరిపోయింది. ఆ కొబ్బరి ముక్కలు అవి అలా వేసుకోవాలి. పెసరపప్పు సగం, బియ్యం సగం వేస్తాం మనం. ఆ పెసరపప్పు క్రీమీగా ఉడికి పాకంలో అయ్యి సూపర్ ఉంటది అనమాట. ఇలాగా ఇలా చేసుకోవాలి. అద్భుతం. ఇలా ఇంత చేసుకుని తినాలనిపించినప్పుడు ఇంత చేసుకుని తినేస్తే సరిపోతుంది. మనం షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కొని అవి తెచ్చుకోవసరం లేదు. ఇంట్లో కొంచెం స్వీట్ చేసుకుంటే ఇలాగా తగ్గయి చేసుకుంటే సరిపోతుంది. మనం అద్భుతమైన స్వీట్.